హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కొంచెం ఆకుకూరలు కోసుకుంటూ మీతో సరదాగా కొంచెంసేపు మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొనే పెడుతున్నానండి. ఆయుర్వేదం వీడియోస్ కానీ హెర్బల్ ప్లాంట్స్ గురించి కానీ ఏదైనా 100% జెన్యూన్ అయితేనే చెప్తాను. అది నేను వాడుతుంటేనే చెప్తానండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారండి, ఇది అలా అది కాదండి, ఇది వేరేదండి అని అనేసి. లేదండి, నేను అది 100% కన్ఫర్మ్ చేసుకొని పెద్ద పెద్ద ఆయుర్వేద గురూజీలు నా దగ్గర బుక్స్ ఉంటాయండి. నేను ఎప్పటి నుంచో, ఈ రోజుది కాదండి నా ప్రయాణం ఈ చెట్ల విషయంలో. 10 ఇయర్స్ నుంచి ఉండి 6 ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నా అనుభవాలు, నేను గ్రోయింగ్ టిప్స్ నేను ఏ విధంగా చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశానండి. ఇంకా ఇది స్టార్ బెండ్ అండి, అదిగోండి. ఇదేమో ముదిరిపోయింది, అలాంటివి తీయొద్దు, సీడ్స్కి వదిలేసాను. ఇవన్నీ బార్బిడో చెర్రీస్ అండి, మళ్ళీ వచ్చాయి. 3rd క్రాప్ అండి. 2 months నుంచి 3rd క్రాప్. ఇది 2 years మొక్క అండి. ఇది 2.5 years మొక్క. మనం ఏదైనా వాటికి ఇస్తుంటేనే మనకి తిరిగి కాపిస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఏమేమైతే చూపిస్తున్నానో అవి మాత్రమే ఇస్తున్నాను, దాని ఫలితమే ఇవ్వండి. ఏదో చిన్న హార్వెస్ట్తో మీ ముందుకి చూపిద్దామని ఇవి చూపిస్తున్నానండి. చూడండి, మళ్ళీ రేపు ఇంకిన్ని ఉన్నాయండి. ఇవి స్పూన్ టమాటోస్ అండి. ఇంకా టమాటోస్ అవన్నీ వస్తున్నాయండి. కాకపోతే ప్రతిరోజు చూపిస్తే బోర్ కొడుతుందని నేను ప్రతిరోజు చూపించట్లేదు. ఇంకా మనకి కూరగాయలు ఆకుకూరలు ఎంత ఇంపార్టెంటో ఫ్లవర్స్ అంతే ఇంపార్టెంట్. పెట్టుకోవడానికి కాకపోయినా నేను అందంగా ఉండడానికి కోసం అది ప్రతిరోజు హార్వెస్ట్ అండి నా పూలది. ఇంకా పచ్చిమిర్చి, 4 దొండకాయలు ఇవన్నీ వచ్చాయండి. ఇది తీగ గులాబీ అండి, చూసారా? ఇలా ఫ్లవర్ కలెక్షన్ కూడా నా దగ్గర చాలా ఉంటుంది. ఇంకా ఆకుకూర అంటారా, ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా వస్తుంది. నేనైతే వదిలేస్తున్నాను ఒక్కొక్కసారి. ఇదిగోండి మునగ చెట్టు. ఇంక ఇవన్నీ కొత్త రకం ఫ్లవర్స్, బీస్ అట్రాక్ట్ అయ్యేదానికి. అది లాలీపాప్ ఫ్లవర్ అండి, ఇదేమో కాక్స్కోమ్. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.